హాయ్ అండి, రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబరేత్నెస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్ నాయక్. ఈ వీడియోలో వచ్చేసి మనము మిరప పంటలో వచ్చేసి మొదటి 30 రోజుల్లో, మొదటి నెల రోజుల్లో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి, అలాగే ఎలాంటి కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి అనే దాని గురించి క్లియర్ కట్ గా 4 డోసుల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో మిరప పంట చాలా మంది రైతులు వేస్తా ఉన్నారు, వేసుకోబోతా ఉన్నారు. మనం కూడా ఆగస్టు నెలలో వచ్చేసాము. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే గద్వాల్ జిల్లా ఆల్మోస్ట్ 100% చిల్లీ సోయింగ్ అనేది అయిపోయింది. ఆ తర్వాత కర్నూలు జిల్లా జరుగుతూ ఉంది. కోసిగి సరౌండింగ్స్ లో ఆల్రెడీ మిరప వేసుకుంటా ఉన్నారు, వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎమ్మిగ్నూరు సరౌండింగ్ లో వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే బళ్ళారి ఏరియాలో కూడా చూసుకున్నట్లయితే దాదాపు చిల్లీ అనేది చాలా బాగా సోయింగ్ జరుగుతూ ఉంది. ఇక అనంతపూర్ జిల్లా చూసుకుంటే దగ్గర 40 డేస్ దాటిపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనబడతా ఉన్నాయి చిల్లీలో. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పటి నుంచే మనము రైతులకి వీడియోతో అందుబాటులో ఉండాలి, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం వీడియోనే చేస్తా ఉన్నాము. సో తెలంగాణలో ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతా ఉంది. ఇంకో ఒక వారం 10 రోజుల్లో ముమ్మరంగా ఈ మిరప నాట అనేది అధికంగా వేసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనం కనుక చూసుకున్నట్లయితే పైన తుంగభద్ర ఆల్మోస్ట్ ఒక 85 టీఎంసీ ఎబో నిండిపోయి ఉంది. తుంగభద్ర అయితే దాదాపు నీళ్లు ఇడవడానికి సిద్ధం అవుతా ఉన్నారు, ఇడుస్తూ ఉన్నారు ఆల్రెడీ. ఆ తర్వాత శ్రీశైలం కూడా అరౌండ్ ఒక 80-85% ప్రాజెక్టు నిండిపోయి ఉంది. సో ఇక మిగిలిందల్లా మనకి జూరాల నిండింది ఆల్మోస్ట్, అది చిన్న ప్రాజెక్టు 9 టీఎంసీల ప్రాజెక్టు. నాగార్జున సాగర్ ఒకటి నిండాలి. సో ఇంకా టైం ఉంది, వర్షాకాలానికి ఒక నెల 10 రోజులు టైం ఉంది. అది కూడా నిండిపోయే అవకాశాలే మనకు అధికంగా కనబడతా ఉన్నాయి. సో దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం మిరప అనేది విస్తీర్ణం అధికంగా పెరుగుతూ ఉంది. సో అందుకోసం అని చెప్పేసి ఎవరైతే రైతులు మనల్ని ఫాలో అవుతా ఉన్నారో ఖచ్చితంగా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. అలా అయితేనే మీరు పర్ఫెక్ట్ రిజల్ట్ తీసుకోగలరు, అలా అయితేనే మీరు పర్ఫెక్ట్ దిగుబడి అనేది తీసుకోగలరు. మధ్యలో అక్కడో ఇక్కడో ఏదో ఒక డోస్ స్ప్రే చేసి ఆ తర్వాత మీరు కనుక వదిలేస్తే మాత్రం మీరు పెట్టిన పెట్టుబడి లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా డోస్ టు డోస్ ఫాలో అవ్వండి. 100% మీకు చాలా మంచి దిగుబడి రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ప్రజెంట్ మిరప పంట వేసిన రైతులు ఒక వారం రోజుల తర్వాత మనము వారం 10 రోజుల టైంలో మొదటి డోస్ పిచికారీ అనేది చేస్తూ ఉంటాము. సో ఆ టైంలో వచ్చేసి మనము రోగార్ అనేది మనము స్ప్రే చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ చెప్పాము. రోగారు దానితో పాటు మనకు వచ్చేసి సాఫ్ అనేది ఫస్ట్ డోస్ లో మనం స్ప్రే చేసుకోవాలి అని చెప్పేసి మనము అంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము. 100% ఫస్ట్ డోస్ వచ్చేసి ఈ రోగారు సాఫ్ స్ప్రే చేసుకోవాలి. సో రోగారికి మనకి ఏంటి, లైట్ గా తామర పురుగులు ఉన్నా, నల్లి ఉన్నా, అలాగే అఫిడ్స్ లాంటి తెల్లదోమ లాంటివి ఉన్నా కూడా మనకు క్లీన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత వైట్ ఫ్లైస్, అలాగే మన నెక్స్ట్ ఈ సాఫ్ ఏదైతే ఉందో మనకి ఫంగిసైడ్ గా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటది. సో అప్పుడప్పుడే మనకు గ్రోత్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక ఒకవేళ పండాకు తెగులున్నా కూడా, లేదంటే ఆకుమచ్చ తెగులున్నా కూడా, అలాంటివి ఏమన్నా ఉంటే క్లీన్ అయిపోయి చెట్టు అప్పుడే గ్రీనిష్ గా వస్తూ ఉంటది కనుక ఆకులు గ్రీనిష్ గా రావడానికి ఆస్కారం ఉంటది. అందుకోసం అని చెప్పేసి మనం ఫస్ట్ డోస్ వచ్చేసి అటు తామర పురుగులు ఉన్నా, నల్లి ఉన్నా, తెల్లదోమ ఉన్నా క్లీన్ అయిపోవాలి. దాంతో పాటు ఇటు వచ్చేసి మనకి ఫంగిసైడ్ అనేది ఇస్తా ఉన్నాము. సో ఈ మ్యాకోజెఫ్ కార్బండిజం తో కూడినటువంటి సాఫ్ అయితే ఖచ్చితంగా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది కదా. ఫస్ట్ డోస్ మనము ఈ రోగారు అండ్ సాఫ్ అనే డోస్ సెట్ చేయడం జరిగింది. ఇది స్ప్రే చేసిన కరెక్ట్ ఒక 5-6 రోజుల తర్వాత లేదా ఒక 4 రోజుల తర్వాత మనం ఫస్ట్ కాంప్లెక్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ డోస్ కాంప్లెక్స్ ఎరువు. సో ఆ ఫస్ట్ డోస్ కాంప్లెక్స్ ఎరువు అనేది మనము ఖచ్చితంగా ఒక 12-15 రోజుల వ్యవధి అవుతా ఉన్నప్పుడు, మిరప నాటి 12 నుంచి 15 రోజుల వ్యవధి అవుతా ఉన్నప్పుడు మనము ఫస్ట్ డోస్ కాంప్లెక్స్ ఎరువు అనేది ఇచ్చుకోవాలి. సో ఆ టైంలో ఇస్తేనే బెటర్. ఎందుకంటే ఫస్ట్ వేరు వ్యవస్థ అనేది లోపలికి వెళ్ళాలి, అప్పుడే చిగుర్లు స్టార్ట్ అవుతా ఉంటాయి కనుక అప్పుడు మనం వేసుకుంటేనే బాగుంటది. మిరప నాటి వేసిన ఒక వారం రోజుల్లోనే లేదంటే 5-6 రోజుల్లోనే వేస్తే దానివల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఎందుకంటే ఫస్ట్ వేరు వ్యవస్థ లోపలికి పోవాలి, ఆ కాంప్లెక్స్ ని అది తీసుకోగలగాలి, ఆ బలాన్ని అది తీసుకోగలగాలి. అందుకోసం అని చెప్పేసి కనీసం ఒక 14-15 రోజుల వ్యవధిలో ఉన్నప్పుడు మీరు ఫస్ట్ డోస్ కాంప్లెక్స్ ఎరువు వేయండి. సో ఆ కాంప్లెక్స్ ఎరువు ఏదేస్తే బాగుంటుంది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రయారిటీ డిఏపి ఇవ్వండి. సో ఒకవేళ మీకు డిఏపి అందుబాటులో లేదు, దొరకట్లేదు అని చెప్పేసి కనుక మీరు అనుకుంటే అప్పుడు మీరు 14-35-14 వెళ్ళండి. ఫస్ట్ ప్రయారిటీ డిఏపి. ఒకవేళ డిఏపి దొరకని ఎడల మీరు వచ్చేసి ఏం చేస్తారు అంటే సెకండ్ వచ్చేసి 14-35-14, ఈ రెండిట్లో ఏదో ఒక కాంప్లెక్స్ ఖచ్చితంగా మీరు వేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ మనం 2వ డోస్ స్ప్రే చేయాలి. అయితే ఇప్పుడు ఈ కాంప్లెక్స్ ఎరువు ఏదైతే మనం ఏమని చెప్పామో డిఏపి కానీ లేదంటే మన 14-35-14 కానీ, సో అందులో వచ్చేసి మీరు ఇది వచ్చేసి 1 కేజీ భూసార అనేది మీరు మిక్స్ చేసుకుని వేసుకోండి. సో ఇది 1 కేజీయే, కానీ ఇది చేసే పనితనం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి వేరు వ్యవస్థని డెవలప్ చేయడానికి,
అలాగే మనకి సైడ్ బ్రాంచెస్ అధికంగా రావడానికి, వేరుకుళ్ళుడు కాండం కుళ్ళుడు రాకుండా చాలా వరకు ఆపుతా ఉంటది. అలాగే వేరు వ్యవస్థను బలపరిచి మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలు ఏదైతే ఉన్నాయో భూమిలో నుంచి మొక్క గ్రహించుకునే శక్తిని ఇది మొక్కకి ఇస్తూ ఉంటది. సో అందుకోసం అని చెప్పేసి ఈ భూసార అనేది మనకి ఏదైతే ఉందో ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ మీరు కాంప్లెక్స్ ఎరువు వేస్తా ఉన్న దశలో ఒక్కొక్క కేజీ కనుక మీరు వేసుకోగలిగితే, మీరు అంతగా డౌట్ ఉంటే ఒక ఎకరానికి భూసార వేసుకోండి, ఒక ఎకరానికి వేసుకోమాకండి. ఈ రెండింటి తేడాలు చూడండి, అప్పుడు మిగతా దాన్ని కూడా వేయండి. చాలా ఎక్సలెంట్ గా వేరు వ్యవస్థ డెవలప్ అవుతా ఉంటుంది. పైన గ్రీనిష్ గా గ్రోతింగ్ వస్తూ ఉంటుంది, సైడ్ బ్రాంచెస్ వస్తాయి, వేరుకుళ్ళుడు సమస్య రాదు. అలాగే మనకి ఎలాంటి కాండం కుళ్ళుడు సమస్య కూడా వచ్చే అవకాశం ఉండదు. చాలా నీట్ గా ఏపుగానే చేను అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఆ కాంప్లెక్స్ ఎరువులో ఒక కేజీ వచ్చేసి మీరు భూసార అనేది మిక్స్ చేసుకోండి. అలా అయితే ఖచ్చితంగా మీ చేను చాలా ఏపుగా బుట్టాకారంలో అనేది వస్తూ ఉంటుంది. సో ఆ తర్వాత ఇప్పుడు ఇది ఫస్ట్ కాంప్లెక్స్ ఎరువులో వేయాలి. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనం ఏం చేయాలి, సెకండ్ డోస్ వచ్చేసి స్ప్రే చేయాలి. సెకండ్ డోస్ స్ప్రే ఎప్పుడు చేయాలి అని అంటే మిరప పంట వేసిన కనీసం ఒక 14 రోజుల తర్వాత. ఫస్ట్ డోస్ మనం 8 నుంచి 10 రోజుల వరకు స్ప్రే చేస్తాము. సెకండ్ డోస్ వచ్చేసి ఒక 15-16 రోజులప్పుడు మనం స్ప్రే చేసుకోగలుగుతాము. సో ఆ టైంలో మనం ఎలాంటి మందులు ఇవ్వాలి అని అంటే, నేను నగాటా ఇవ్వమని చెప్పేసి అంటా ఉన్నాను. నగాటా ఎందుకు ఇవ్వాలి అని అంటే, మనకి ఇథియాన్ సైపర్మిత్రిన్ 2 ఉంటాయి అందులో. సో అది వచ్చేసి మనకి ఏంటంటే సన్న పురుగు పచ్చ పురుగు ఉన్న పోతుంది, దానితో పాటు మనకి నల్లి ఉన్న పోతుంది, అలాగే మనకి ఏదైనా లైట్ గా తామర పురుగు ఉన్న పోతుంది. అందుకోసం అని చెప్పేసి ఆ నగాటాని మనం ఇవ్వమని చెప్తా ఉన్నాం. దాంతో పాటు మనం బ్లాక్ సల్ఫర్ అనేది ఇవ్వమని చెప్తా ఉన్నాం. 80% బ్లాక్ సల్ఫర్ ఉంటుంది. సో ఈ బ్లాక్ సల్ఫర్ ఎందుకు ఇవ్వమని చెప్తా ఉన్నాము అని అంటే, ఖచ్చితంగా బ్లాక్ సల్ఫర్ ఆ టైంలో ఇవ్వాలి. మొక్క అప్పుడే ఎదుగుదలకు వస్తూ ఉంటది, అప్పుడప్పుడే ఆ గ్రోతింగ్ వచ్చి ఒక 2-3 కొమ్మలు ఇలా వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఆ టైంలో అక్కడో ఇక్కడో 1-2-4 పూతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ పూత కనుక పిందెగా మారిపోతే మాత్రం ఈ చెట్టుకు రావాల్సిన బలం మొత్తం ఆ కాయ తీసుకుంటా ఉంటది, ఆ పిందె తీసుకుంటా ఉంటది. తద్వారా ఆ చెట్టు ఏదైతే ఉందో ఆ గొట్టె మారిపోయి అక్కడే ఆగిపోయే అవకాశం ఉంటది. చేను మనకు ఎదగడానికి అవకాశం ఉండదు. అందుకోసం మనం ఏం చేయాలి, ఆ ఫంగిసైడ్ కనుక ఇస్తే ఏదైనా తెగులు ఉన్న తెగులు పోతుంది, దానితో పాటు పూత ఉంటే పూత కూడా రాలిపోయే అవకాశాలు ఉంటాయి. ఎకరానికి కేజీ కూడా ఇవ్వచ్చు, ½ కేజీ నుంచి కేజీ కూడా ఇవ్వచ్చు డోసు. సల్ఫర్ లో ఏం ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా శుభ్రంగా ఇచ్చుకోవచ్చు. అది అయితే ఇక్కడ మనం రోగార్ ఎంత ఏమని చెప్తా ఉన్నాం. ఫస్ట్ డోస్ వచ్చేసి రోగార్ వచ్చేసి 250 ml ఫర్ ఎక్కర్. ఆ తర్వాత సాఫ్ వచ్చేసి 1/2 kg ఫస్ట్ డోసు. ఆ తర్వాత మనము కాంప్లెక్స్ ఎరువు ఇవ్వమని చెప్పాము. కాంప్లెక్స్ ఎరువు ఎంత ఇవ్వాలి, ఒక ఎకరాకు వచ్చేసి ఒక 40-50 kgs కాంప్లెక్స్ ఎరువు ఇవ్వాలి. డిఏపి కానీ 14-30-14 కానీ. ఆ తర్వాత భూసార వచ్చేసి 1 kg ఇవ్వాలి. అదైపోయింది. ఆ తర్వాత సెకండ్ డోస్ మనం ఏం స్ప్రే చేయమని చెప్తా ఉన్నాం, నగాటా అండ్ బ్లాక్ సల్ఫర్ స్ప్రే చేయమని చెప్తా ఉన్నాము. ఈ నగాటా ఎంత ఇవ్వాలి, 250 ml ఫర్ ఎక్కర్ ఇవ్వాలి. ఆ తర్వాత ఈ సల్ఫర్ ఎంత ఇవ్వాలి, ½ kg నుంచి కేజీ కూడా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు సల్ఫర్ విషయంలో. సో ఇది సెకండ్ డోస్ వరకు. ఆ తర్వాత థర్డ్ డోస్ ఎప్పుడు స్ప్రే చేయాలి. థర్డ్ డోస్ వచ్చేసి మనము ఖచ్చితంగా ఒక 20 రోజుల నుంచి 25 రోజుల వ్యవధిలో మీకు అనుకూలంగా ఎప్పుడైతే మీరు నీళ్లు తడి ఇస్తారో ఆ తడిని చూసుకొని మీరు ఖచ్చితంగా థర్డ్ డోస్ స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే థర్డ్ డోస్ కి అంత ప్రాముఖ్యత ఏంటి అని అంటే, ఫస్ట్ మనము రోగారు సాఫ్ ఇచ్చాము, అక్కడ మనకి నల్లి కానీ తామర పురుగులు ఉన్నా కానీ క్లీన్ అయిపోవాలి. ఆ తర్వాత సాఫ్ కి ఫంగిసైడ్ క్లీన్ అయిపోవాలి. మొక్క అప్పుడే కొంచెం చిగుర్లు వస్తూ ఉంటాయి, ఆ చిగురుని కాపాడుకోవాలి అని చెప్పేసి మనం నగాటా అండ్ సల్ఫర్ ఇస్తాము. ఆ తర్వాత ఆ వస్తున్నటువంటి చిగుర్లని చాలా మంచి గ్రోత్ తీసుకురావాలి. అప్పుడే ఆ వస్తా ఉన్న గ్రోత్ మీద మనకి నల్లి కానీ తామర పురుగు కానీ అలాగే పచ్చ పురుగు లద్దె పురుగు కానీ అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. వాటిని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత పై ముడత కింది ముడత 2 క్లీన్ అవ్వాలి. వస్తున్నటువంటి గ్రోత్ ని ఆ ఇగురుని పెంచాలి, సైడ్ బ్రాంచెస్ రావాలి, చెట్టు బుట్టాకారంలోకి రావాలి. అందుకోసం అని చెప్పేసి మనము థర్డ్ డోస్ వచ్చేసి ఏదైతే ఉందో గ్రావిటీ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గ్రావిటీ అనేది ఇస్తా ఉన్నాము. ఈ గ్రావిటీ అనేది మనకు మేజర్ గా దేని మీద పనిచేస్తా ఉంది అని కనుక చూసుకున్నట్లయితే, ఒకటి తామర పురుగుల మీద, ఆ తర్వాత ఎర్రనల్లి మీద, ఆ తర్వాత ఎర్రనల్లి ఉన్న పచ్చ నల్లి ఉన్న పోతుంది, తామర పురుగులు ఉన్న క్లీన్ అయిపోతాయి. ఆ తర్వాత సన్న పురుగు పచ్చ పురుగు లద్దె పురుగు ఉన్నా కూడా పోతుంది. ఎందుకు పురుగు కాంబినేషన్ లో తీసుకురావాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు రైతు ఏం చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను టాజ్లాక్ లాంటి స్ప్రే చేయమని చెప్తాను, చేనులో వచ్చేసి దానికి పురుగు పోదు, అప్పుడు చేనులో పురుగు ఉంటది. రైతు ఏం చేస్తాడు, ఇంకొక 500-600 అదనంగా ఖర్చు పెట్టుకొని పురుగు మందు కూడా కలుపుకొని స్ప్రే చేసుకుంటాడు. అప్పుడు రైతుకి ఏమవుద్ది, పెట్టుబడి అనేది డబుల్ అయిపోతా ఉంటది, ఖర్చు అనేది అధికంగా వస్తూ ఉంటది. అందుకోసం అని చెప్పేసి ఈ గ్రావిటీ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గ్రావిటీ ఏదైతే ఉందో, ఎర్రనల్లిని, తామర పురుగుని, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి పురుగుని, పచ్చ పురుగు సన్న పురుగు లద్దె పురుగు ఏది ఉన్నా సరే ఆ టైంలో దీంతో వెళ్ళిపోవాల్సిందే.
డౌటే లేదు. ఎందుకంటే నేను చాలా ఏరియాస్లో శాంపిల్స్ ఇచ్చాను, ఆల్రెడీ శాంపిల్ వీడియోలు మీకు పెడుతూనే ఉన్నాను. రిజల్ట్ చాలా మంది రైతులు బి బాగుందన్న అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ వీడియోలు పెట్టాను, వాళ్ళ దగ్గర వెళ్ళి ఆ చేన్లు ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను కూడా. ఇంకా వీడియోలు రావాల్సినవి ఉన్నాయి, మీకు వస్తాయి కూడా. అయితే ఖచ్చితంగా బి అనే శాంపిల్ వచ్చేసి వాళ్ళు ఏ బి సి ఇచ్చినప్పుడు ఏ కంటే బి బాగుంది, సి కంటే బిఏ బాగుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. పై ముడత కింది ముడత రెండు క్లీన్ అయిపోతా ఉన్నాయి. దాంతోపాటు చాలా చక్కగా పురుగు పోతా ఉంది. అలాగే నల్లి తామర పురుగులున్న పోతా ఉన్నాయి. పై ముడత కింది ముడత నీట్గా అయిపోయి సైడ్ బ్రాంచెస్ అయితే చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి. గ్రోత్ కూడా చాలా న్యాచురల్గా నీట్గా వస్తూ ఉంది, గ్రీనిష్గా ఏపుగా వస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఈ గ్రావిటీని నేను శాంపిల్స్ ఇచ్చి మరి చూసుకొని పర్ఫెక్ట్గా ఉంది అన్న తర్వాత మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. నేను సాతర్లా అనే విలేజ్కి వెళ్ళాను. ఆ తర్వాత నేను గద్వాల నుంచి ఐజా పోతా ఉంటే మధ్యలో ఏదో ఊరుంది, ఆ రోడ్డు పక్కనే ఉంటుంది పొలము. ఆ పొలంలో చూశాను. సాతర్లాలో అయితే దగ్గర ఒక 4-5 రైతుల దగ్గర తిరిగి చూశాను నేను. ఎవరికైతే శాంపిల్ పంపించానో. ఎందుకు సాతర్లాలో ఇవ్వాల్సి వచ్చిందనంటే అక్కడ వచ్చేసి ఆల్రెడీ నెల రోజులు దాటిపోయిన పైర్లు ఉన్నాయి, మన దగ్గర ఇంకా నాట్లు వేసుకోలేదు. సో మనం చూడాలంటే ఎక్కడ చూడాలి? ఎక్కడైతే మిరప పంట వేసున్నారో అక్కడే వెళ్ళి చూడాలి. అందుకనే అక్కడే వెళ్ళి చూశాను నేను. గద్వాలో 100% సోయింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఎవరో అక్కడ ఇక్కడ ఏమైనా మిగిలిపోయి ఉంటే ఏమైనా 1-2% చేస్తూ ఉంటారు కావచ్చు, కానీ ఆల్రెడీ సోయింగ్ అయిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి అక్కడ నేను చూడడం జరిగింది. చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి గ్రావిటీకి. అందుకోసం అని చెప్పేసి నేను గ్రావిటీ చెప్తా ఉన్నాను. మీకు పురుగు పోతుంది, నల్లి పోతుంది, తామర పురుగు పోతుంది, పై ముడత కింది ముడత రెండు పోతాయి. దాంతోపాటు చాలా చక్కటి గ్రోత్ వస్తుంది, సైడ్ బ్రాంచెస్ వస్తాయి, చెట్టు బుట్ట ఆకారంలోకి వస్తూ ఉంటుంది. ఆ వచ్చే గ్రోత్ కూడా నీట్గా న్యాచురల్గా వస్తూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను గ్రావిటీని రికమెండ్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ డోస్లో మనం సాఫ్ ఇచ్చాము, సెకండ్ డోస్లో వచ్చేసి ఏమి ఇచ్చాము? సల్ఫర్ ఇచ్చాము. థర్డ్ డోస్లో ఏమి ఇస్తా ఉన్నాము? విఏ మ్యాక్స్ అనేది ఇస్తా ఉన్నాము. విఏ మ్యాక్స్ అనేది ఈ టైంలో ఎందుకు ఇచ్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనం మొక్కకి కావాల్సినటువంటి పోషకాలని అందించాలి. అందుకోసం అని చెప్పేసి మనము ఈ పోషకాలని మనం అందిస్తా ఉన్నాము. సో ఖచ్చితంగా గ్రావిటీతో కాంబినేషన్ గా విఏ మ్యాక్స్ అనేది మనం కాంబినేషన్ ఇస్తా ఉన్నాము. అది వచ్చేసి ఎకరాకి 250 గ్రామ్స్, ఇది వచ్చేసి ఎకరాకి 250 ml. ఈ రెండు కనుక మీరు ప్రాపర్ గా వేరు బకెట్లలో స్ప్రే చేసుకోగలిగితే అప్పటి వరకు మీ మిరప పంట ఎలా ఉందనేది ఒక ఫోటో తీసుకొని పెట్టుకోండి. ఈ రెండు స్ప్రే చేసిన తర్వాత ఒక 4 రోజులు గమనించండి, 6 రోజులు గమనించండి, 8 రోజులు గమనించండి. 8 రోజుల వరకు మీరు మరొక స్ప్రే చేయాల్సిన అవసరం కూడా రాదు. అంత చాలా బ్రహ్మాండంగా చైన్ అనేది వస్తూ ఉంటుంది. సైడ్ బ్రాంచెస్ తో పై ముడత కింది ముడత క్లీన్ అయిపోయి చాలా నీట్గా ఏపుగా పెరుగుతూ ఉంటుంది. అన్ని రకాల కీటకాలు అనేవి క్లీన్ అయిపోతాయి. ఇది 3వ డోసు. ఈ 3వ డోసు మనం ఇచ్చిన తర్వాత మళ్ళీ 4వ డోసు స్ప్రే ఎప్పుడు చేస్తాము? ఒక 6 రోజుల నుంచి 7 రోజులు గ్యాప్ ఇచ్చి స్ప్రే చేస్తాము. అయితే ఆ టైంలో ఏమి ఇవ్వాలి మనము అని చెప్పేసి అంటే పెగాసిస్ ఇవ్వాలి. సో పెగాసిస్ ఎందుకు ఇవ్వాలి అని అంటే మనం ఇక్కడ వరకు నల్లి తామర పురుగుల మీదనే పనిచేస్తా ఉన్నాం, పురుగు మీదనే పనిచేస్తా ఉన్నాం. మరి తెల్లదోమకి ఒక పర్ఫెక్ట్ మంది ఇవ్వాలి కదా. మరి తెల్లదోమ ఇప్పుడు దీనికి చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంటుంది. పై ముడత కింది ముడత క్లీన్ అయిపోయి నీట్గా నీరిలాడుకుంటూ చాలా బ్రహ్మాండమైన గ్రోత్ వస్తూ ఉంటుంది, చెట్టు బుట్టాకారంలోకి వస్తూ ఉంటుంది. అప్పుడు దాని మీద తెల్లదోమ కనుక వాలిపోతే అప్పుడు ఏమైపోద్ది? మళ్ళీ పై ముదురు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దానికి కూడా మనం ఛాన్స్ ఇవ్వకూడదు. తెల్లదోమని. ఆ తెల్లదోమని కూడా కంట్రోల్లో పెట్టాలి అంటే మనం ఏం చేయాలి? 100% ఆ టైంలో వచ్చేసి మనము పెగాసిస్ ఇవ్వాలి. ఒక్కటే ఇవ్వాలి, ఏది ఇవ్వాల్సిన పని లేదు. పెగాసిస్ ఒక్కటే చాలు. మీరు అనవసరంగా అది ఇది కలుపుకొని స్ప్రే చేసుకొని పెట్టుబడులు పెంచుకోమాకండి. ఇక్కడ నేను ఏం చేస్తా ఉన్నాను? ఫస్ట్ డోస్ లో అక్కడ నల్లి తామర పోయే విధంగా ప్లాన్ చేస్తున్నాను, ఫంగిసైడ్ పోయే విధంగా ప్లాన్ చేస్తున్నాను, ఫంగస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే. సెకండ్ డోస్ కూడా అంతే సేమ్. సెకండ్ డోస్ తో ఏమైనా లైట్ గా తెల్లదోమ ఉన్నా పోతుంది. దాంతో పాటు ఇక్కడ సల్ఫర్ ఇస్తా ఉన్నాము, పూత పోతుంది, ఇంకేమైనా ఫంగిసైడ్ ప్రాబ్లం ఉన్నా పోతుంది. దీంతో మనకి నల్లి తామర పురుగు, దాంతో పాటు పచ్చ పురుగు, లద్దె పురుగు, సన్న పురుగు పోతుంది. దాంతో పాటు మనము విఏ మ్యాక్స్ ఇస్తా ఉన్నాం కనుక మొక్క కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలు అందుతాయి. చెట్టు నీట్ గా గ్రీనిష్ గా వచ్చి ఏపుగా పెరిగొస్తా ఉంటది. అలాంటి కండిషన్ లో చెట్టు బాగున్నప్పుడు, గ్రోత్ వస్తా ఉన్నప్పుడు తెల్లదోమ ఖచ్చితంగా ఆశించే అవకాశాలు ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ డోస్ వచ్చేసి కంపల్సరీగా పెగాసిస్ ఇచ్చి పడేస్తా ఉన్నాము. నెక్స్ట్ డోస్ కనుక మనం పెగాసిస్ ఇవ్వగలిగితే ఆ వచ్చినటువంటి తెల్లదోమ ఏదైతే ఉందో మొత్తం రసం పీల్చేస్తా ఉంటుందో ఆ తెల్లదోమ క్లీన్ అయిపోతే మనకి ఇక్కడ ఏమైతుంది? ఆ గ్రోతింగ్ అనేది చాలా నీట్గా వస్తూ ఉంటుంది. పై ముడత రావడానికి ఆస్కారం ఉండదు, తెల్లదోమ ఉండదు కనుక మనకి ఫ్యూచర్లో ఫర్దర్గా వైరస్ వచ్చే అవకాశాలు కూడా ఉండవు. అందుకోసం అని చెప్పేసి ఈ 4 డోసుల వరకు మనము పర్ఫెక్ట్గా ఇలా ప్లాన్ చేస్తూ ఉన్నాము. అది సంగతి. అయితే నెక్స్ట్ ఈ బిట్వీన్లో మనం ఏం చేయాలి? ఇంకా ఏంటంటే వేరుకుళ్ళుడు రాకుండా మనము మన పంటని ఫర్దర్గా కాపాడుకోవాల్సిన అవసరం అయితే గ్యారంటీగా ఉంటుంది. వేరుకుళ్ళుడు అనేది మనకి ఇప్పుడే కనబడదు.
వేరుకుళ్ళుడు అనేది మన భూమి ప్రాబ్లం అన్నా రావచ్చు, మనము రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటాం ఒకే చేలో, దాని కారణంగా రావచ్చు. లేదనంటే మనకి ఫర్దర్గా కాంప్లెక్స్ ఎరువులు అనేది మనం అధికంగా వేస్తూ ఉంటాము. పక్క రైతు 2 సంచులు వేసాడు, ఆయన చేను బాగుంది, నేను కూడా 2 సంచులు వేస్తా అని చెప్పేసి వేస్తూ ఉంటారు. సో మనకు మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలు దాని మోతాదులోనే అందియాలి. అంతకంటే ఎక్కువ మనం అందించిన ఎడల ఆ టైంలో కాంప్లెక్స్ అనేది మనకు భూమిలో ఎక్కువైపోయి తద్వారా మనకి ఆ ఏదైతే ఉందో వేరుకుళ్ళుడు వచ్చి మొక్కలు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి మనము ఇలాంటివి వేరుకుళ్ళుడు ఎప్పుడు కనిపిస్తుంది మనకి, మొక్క ఏపుగా పెరిగిపోయి మంచి స్టేజ్కి వచ్చేసి పూత కాపు వచ్చే దశలో మొక్కలు చనిపోతూ ఉంటాయి. అప్పటి వరకు మనకి వేరుకుళ్ళుడు ఏర్పడదు. అందుకోసం అని చెప్పేసి మీరు కాంప్లెక్స్ వేసే టైంలో కానీ లేదనుకుంటే మీరు మధ్యలో మిడిల్లో కానీ ఖచ్చితంగా ఒకసారి గంభీర్ గోల్డ్ ప్లస్ అని చెప్పేసి వేసుకోండి. ఇది వచ్చేసి ఇంకా గంభీర్ ప్లస్ ని ఇంకా అప్డేటెడ్ గా తీసుకొచ్చాము. సో ఆ గంభీర్ ప్లస్ లో ఉన్నటువంటి ఏదైతే ఫర్మెంటెడ్ బయోమాస్ ఉంటుందో దాని ఇంకా డోస్ పెంచి ఇస్తాము. ఎందుకంటే వేరుకుళ్ళుని మనము అధికంగా కంట్రోల్లో పెట్టాలి. సో లాస్ట్ ఇయర్ చాలా మంది రైతులు నష్టపోయారు, అంత ముందు కూడా నష్టపోయారు కనుక సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఖచ్చితంగా రైతుకు మంచి దిగుబడి రావాలనే ఉద్దేశంతో గంభీర్ గోల్డ్ ప్లస్ అనేది తీసుకొచ్చాము. ఈ గంభీర్ గోల్డ్ ప్లస్ అనేది మనకి ఒక 20 కేజీల ఇసుకలో కానీ లేదంటే మీరు కాంప్లెక్స్ ఎరువు వేస్తే ఆ కాంప్లెక్స్ ఎరువులో కానీ మీరు మిక్స్ చేసుకొని కనుక మీ పొలంలో వేసుకోగలిగితే, మీ మిరప పంటలో వేసుకోగలిగితే, అది కూడా ఖచ్చితంగా నీళ్లు కట్టిన తర్వాత మంచి పదును తడి ఉన్నప్పుడే వేసుకోవాలి. అలా కనుక మీరు వేసుకున్నట్లయితే మీ మిరప పంటలో ఫ్యూచర్లో వేరుకుళ్ళుడు రావడానికి ఆస్కారం ఉండదు. కాండం కుళ్ళుడు ఉన్నా కూడా కాండం కుళ్ళుని కూడా కంట్రోల్లో పెడతా ఉంటది. మొక్కని చాలా ఏపుగా గ్రీనిష్ గా బ్లాక్ గా తీసుకొస్తా ఉంటది, చెట్టు నిగనీలాడుకుంటూ వస్తూ ఉంటది. అలాగే సైడ్ బ్రాంచెస్ రావడానికి కూడా ఇది తోడ్పడతా ఉంటది. వేరు వ్యవస్థ డెవలప్మెంట్ కి వేరుకుళ్ళు రాకుండా ఆపడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటది. గత 5 సంవత్సరాల నుంచి నేను చెప్తూనే ఉన్నాను, గంభీర్ ప్లస్ వాడుతూనే ఉన్నారు. ఇది ఇంకా ఈ సంవత్సరం అప్డేట్ అయి వచ్చింది. ఖచ్చితంగా మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్ని మీరు డ్రించింగ్ చేసుకోవచ్చు, లేదా మీరు కామన్గా ఈ ఇసుకలో కానీ కాంప్లెక్స్ ఎరువులో కానీ మీరు కలిపి కూడా మీరు మొక్కల దగ్గర వేసుకోవచ్చు. తద్వారా ఏమవుద్ది, మీకు వేరుకుళ్ళుడు రాకుండా అనేది ఆపుతూ ఉంటుంది. అదొకటి. లేదా వేరుకుళ్ళుడు వచ్చే టైంలో ఈ గంభీర్ గోల్డ్ ప్లస్ దాంతోపాటు మీరు కావాలనుకుంటే ఒక బ్లూ కాపర్ ప్లాంటోమైసిన్ మిక్స్ చేసుకొని చెట్ల దగ్గర ఎక్కడైతే చనిపోతూ ఉంటాయో అక్కడ కూడా మీరు డ్రించింగ్ చేసుకోవచ్చు. ఇలా కనుక చేసుకుంటే వేరుకుళ్ళుని మనం ఆపిన వాళ్ళు అవుతాం. లాస్ట్ ఇయర్ చాలా మంది రైతులు గంభీర్ అలాగే గంభీర్ ప్లస్ బ్లూ కాపర్ ప్లాంటోమైసిన్ 3 మిక్స్ చేసుకొని ఎవరైతే డ్రించింగ్ చేశారో వాళ్ళకు వేరుకుళ్ళుడు ఆగిపోయింది. సో ఏది చేసినా కూడా పదునున్నప్పుడు చేసుకోగలగాలి. అలా చేస్తేనే మనకి ప్రాపర్ రిజల్ట్ అనేది ఉంటుంది. అదొకటి మాత్రం రైతులు గమనించాలి. సో ఇది మనం ఇప్పటి వరకు ఒక 4 డోసెస్ అనేది మనం చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 4 డోసెస్ ఏంటి అనేది మనం కొన్ని రోజుల్లో మనం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫస్ట్ డోస్ వచ్చేసి మనం ఏం చేస్తా ఉన్నాము, రోగారు అండ్ సాఫ్ ఇస్తా ఉన్నాము. ఆ తర్వాత సెకండ్ డోస్ వచ్చేసి నగాటా అండ్ సల్ఫర్ ఇస్తా ఉన్నాము. ఆ తర్వాత థర్డ్ డోస్ వచ్చేసి మన గ్రావిటీ అండ్ విఏ మ్యాక్స్ ఇస్తా ఉన్నాము. ఈ 2 ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తా ఉన్నాము, 4th డోస్ వచ్చేసి ఓన్లీ పెగాసిసే ఇస్తా ఉన్నాము. అందులో ఏం కలపాల్సిన పని లేదు. అనవసరంగా మీరు కలుపుకొని పెట్టుబడులు ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరము లేదు. ఇక్కడ వరకు అన్ని క్లీన్ అయిపోయి మీ చేను చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత ఒకసారి మనం ఏం చేద్దామంటే బెనివియా ఇచ్చిన తర్వాత SLR 525 ఇద్దాము నెక్స్ట్ డోసు. ఆ తర్వాత వచ్చేసి లాడియా ఇద్దాము. నెక్స్ట్ డోసులు మళ్ళీ సిద్ధంగా ఉన్నాయి, అందులో డౌటే లేదు. అన్ని పర్ఫెక్ట్ ప్లాన్ చేశాను. పర్ఫెక్ట్గా డోస్ టు డోస్ వస్తూ ఉంటాయి, మీకు చెప్తా ఉంటాను. ఫస్ట్ ఈ 4 డోసులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, ఒకసారి బెనివియా ఇస్తాము. ఆ తర్వాత SLR 525 ఇస్తాము. SLR 525 అగ్రిప్రో. ఆ తర్వాత లాడియా వచ్చేస్తూ ఉంటుంది. లాడియా వచ్చేస్తూ ఉంటుంది. లాడియా తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం డోసులు ఏమనేది ఒక మంచి టెక్నికల్తో మీ ముందుకు వస్తాను. గ్జైఫెన్ ఆల్ట్రా కొట్టిద్దాం ఈ సంవత్సరం. గ్జైఫెన్ ఆల్ట్రా చాలా ఎక్సలెంట్ ఉంటుంది, కొట్టిద్దాం 100%, అందులో డౌటే లేదు. చాలా మంచి టెక్నికల్స్ మీ ముందుకు వస్తాను. మీ మిరప పంట చాలా నీట్గా ఏపుగా ఎదిగొస్తూ ఉండాలి. ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా మనము వైరస్ బారిన పడకుండా కాపాడడానికి మాక్సిమం ప్రయత్నాలు చేద్దాము. దోమ మందులు మంచి స్ప్రే చేపిద్దాము, అందులో డౌటే లేదు. వైరస్కి ఈ సంవత్సరం చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ వస్తూ ఉంది, చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది, అందులో డౌటే లేదు. లాస్ట్ ఇయర్ మనం బిఫోర్ లాస్ట్ ఇయర్ వైటాలిస్ అండ్ అలాగే మన ఏదైతే ఉందో బజుకా స్ప్రే చేసాం కదా, దానికంటే ఇంకా బెటర్గా అప్డేటెడ్ చేసిస్తా ఉన్నాం ఈ సంవత్సరము వైరస్ని ఇంకా ఆపడానికి. సో అలాంటివి మంచి డోసెస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అలాగే మధ్యలో కాంప్లెక్స్ ఎరువు ఒకటి వేయాలి. కాంప్లెక్స్ వచ్చేసి మనము డిఏపి కానీ 14 కానీ ఇస్తాము. అందులో
భూసారా ఇస్తాము. ఆ తర్వాత ఒకసారి ఏం చేస్తాము అని అంటే ఈ నెల రోజుల లోపట మనం చేసేది ఇంకోటి ఏంటి అంటే గంభీర్ ప్లేస్ ని మనము కాంప్లెక్స్ లో గానీ ఇసుకలో గానీ మంచి పదునున్నప్పుడు చల్లుకుంటాము చేల్లో. తద్వారా మనకి వేరుకుళ్ళుడు రాకుండా కూడా ఆపడానికి ఆస్కారం ఉంటది. సో ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నెక్స్ట్ డోసెస్ ఏంటి, ఫర్దర్ గా మిరప పంట పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇంకా ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయా, ఆ ప్రాబ్లమ్స్ ని మనం ఎలా అరికట్టాలి అనే దాని గురించి ఖచ్చితంగా మంచి మంచి అప్డేట్స్ తో మీ ముందుంటాను. చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో తద్వారా ఇతర రైతులకు రీచ్ అవుతా ఉంటది. ఆ రైతులు కూడా ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంటది. సో మీరు కూడా ఒక రైతుకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ అండి.